శ్రీచక్రపీఠం కామారెడ్డి నుండి ఈ సంవత్సరం అనగా రాబోనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు అనగా వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ వారాహి నవరాత్రులని శ్రీచక్రపీఠం ఆధ్వర్యంలో కామారెడ్డిలో 6వ వార్డులోని శరంపల్లి గ్రామంలో జయదేవనాథ్ దత్త అనే మా ఇంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. వారాహి నవరాత్రుల సందర్భంగా మనము నవచండీ పారాయణ అనగా చండీ పారాయణం అనగా 700 శ్లోకాలు ఉన్నటువంటి మార్కండేయ పురాణం నుంచి 700 శ్లోకాలని పారాయణ చేయడం వల్ల దుర్గామాత లేదా చండీ అమ్మవారి యొక్క ఉపాసన చేసేవాళ్ళు ఈ పారాయణ చేస్తారు. అనగా మార్కండేయ పురాణంలోని 700 శ్లోకాలని పారాయణ చేసేటువంటి విధానాన్ని చండీ పారాయణము అంటారు సాధారణంగా. ఈ సంవత్సరం అలాంటి 700 శ్లోకాలకి బదులుగా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క బీజాక్షరాన్ని నిర్మించి మా గురువు గారు మాకు ఇవ్వడం జరిగింది. అటువంటి బీజాక్షర సప్తశతి అనేది మనకి నార్త్ సైడ్ అనగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బీజాక్షర సప్తశతిని ప్రప్రథమంగా ఇక్కడ పారాయణ చేయడము, దాన్ని హవనం చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా నవచండీ హవనాన్ని శ్రీచక్రపీఠం నుంచి చేస్తున్నాము. కాబట్టి ఈ నవచండీ హవనంతో పాటు నవచండీ పారాయణ అనగా బీజాక్షర సప్తశతి పారాయణము 9 రోజులు కూడా 9 వారాహి అమ్మవార్లని జపము, హోమము, తర్పణము, అభిషేకము అనేటువంటి కార్యక్రమము శ్రీచక్రపీఠము కామారెడ్డి వారి నుండి చేస్తున్నాము. ఇటువంటి బృహత్ కార్యానికి అందరూ ఆహ్వానితులే. కాబట్టి ఇది మొత్తం కూడా శ్రీచక్రపీఠం వారి నుండి ఉచితంగా నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమము. అనగా నవచండీ హోమము, నవ వారాహి అమ్మవార్ల హోమము, జపము ఇవ్వబడుతుంది. మీరే స్వయంగా జపం చేయడము, మీరే స్వయంగా హోమం చేసుకునేటువంటి ఒక అదృష్టాన్ని శ్రీచక్రపీఠం కామారెడ్డి కల్పిస్తుంది. ఇటువంటి బృహత్ కార్యాన్ని మీరు వచ్చి తప్పకుండా ఈ హోమాన్ని జపాన్ని నిర్వహించుకుని మీ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని ప్రభావితం చేసేటువంటి ఎటువంటి గ్రహ బాధలనైనా తొలగించుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాము. శ్రీచక్రపీఠం కామారెడ్డి నుంచి ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. నవచండీ పారాయణతో పాటు నవ వారాహి కలశస్థాపన, నవ వారాహి అమ్మవార్ల యొక్క మూలమంత్ర జపాలు, నవ వారాహి అమ్మవార్ల యొక్క హోమం ఈ 9 రోజుల్లో జరపబడును. అనగా జూలై 15 నుండి జూలై 23 వరకు ఉన్నటువంటి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఉన్నటువంటి నవరాత్రులను విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.